రేపు 6వ తారీఖున ఎమ్మేరు నియోజకవర్గం కలగొట్ట గ్రామానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించబోతున్నారు. కేవలం పాస్బుక్స్ పంచడానికే వస్తున్నారు. పాస్బుక్స్ పైన అట్టలు వేసి కొన్ని కోట్లు వృధా చేసి ఆ యొక్క పాస్బుక్స్ పంచడానికి వస్తున్నారు. మరి అలాగే నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 వరకు ఇదే ఎమ్మెల్యే జయనేష్ రెడ్డి గారు ఉన్నారు. మరి కలగొట్ల నుంచి కొండమ్మ చెరువు కేవలం 1 కిలోమీటర్ మాత్రమే తాత్కాలికంగా రోడ్డు వేశారు. మరి ఆ రోజు గుర్తురాంది ఈ రోజు ఎందుకోసం గుర్తొచ్చింది అంటే సీఎం గారు పర్యటన వస్తున్నారని చెప్పేసి సీఎం గారి పర్యటనలో భాగంగానే ఆ రోడ్డుకు మోక్షం లభించిందని నేను అనుకుంటున్నా. అది కూడా కేవలం తాత్కాలికంగా 1 కిలోమీటర్ మాత్రమే రోడ్డు వేయడం జరిగింది. ప్రజలకు కావాల్సింది అది కాదు, వారికి కావాల్సింది ఎమ్మెగ్నూరు నుంచి కర్నూలు వరకు కూడా ఆ ప్రయాణం చేయలేక చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. కాబట్టి ఆ రోడ్డు కర్నూలు వరకు కూడా వేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎమ్మెగ్నూరు చేనేతపురి అనేటువంటి పురపాలక సంఘం ఇది ఈరోజు చేనేతల పురిలో అడుగు పెట్టబోతున్నారు. ఈరోజు అడుగు పెడుతున్నారంటే చేనేతలకు నేను జగన్మోహన్ రెడ్డి కన్నా అధికంగా ఇవ్వగలను, నేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు చెప్పిన మాటని నిలబెట్టుకోలేక ఈరోజు ఎమ్మెగ్నూరులో అడుగు పెట్టబోతున్నారు. ఏ రకంగా మీరు అడుగు పెడుతున్నారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అందులో వచ్చి సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 ఎక్కడ సక్సెస్ అయిందని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. సూపర్ 6లో భాగంగా నిరుద్యోగ భృతి అయితేనేమి, ఆడబిడ్డ నిధి అయితేనేమి, రైతులకైతేనేమి, అలాగే ప్రతి ఒక్క పెన్షన్ కూడా ఇంతవరకు ఒక పెన్షన్ కూడా 2 సంవత్సరాలు అయింది. వృద్ధులు, వితంతువులు ప్రతి ఒక్కరు కూడా సచివాలయాల చుట్టూ పేపర్లు పట్టుకొని తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా మీరు కొత్త పెన్షన్ ఇవ్వని పాపన లేదు. మరి ఇవన్నీ ఇవ్వకుండా సూపర్ 6 సూపర్ సక్సెస్ అంటుందని చెప్పేసి చెప్పుకొని తిరుగుతున్నారు. మీరు చెప్పిన ప్రతి ఒక్క హామీని మీరు అమలు చేసిన తర్వాతనే ఎమ్మెగ్నూరు చేనేత పూర్వలోన అడుగు పెట్టాలని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు గారు ఇవన్నీ చేసిన తర్వాతనే మేము ప్రతిదీ సక్సెస్ అవ్వనామని చెప్పేసి చెప్పుకోవాలా అని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు మధుబాబు, ఎక్స్ కౌన్సిలర్.